Sir, complaint divide చేస్తున్నారు. You really think like అంటే ఈ రివ్యూస్ కానీ లేకపోతే ఇవి కానీ సినిమాని ఎఫెక్ట్ చేస్తాయని నేను నమ్మట్లేదు. నేను అదే చెప్తాను ఫనీ గారు, ఫస్ట్ టేక్ ఆఫ్ అదే చెప్పా. కుమార్ అడిగితే రివ్యూస్ ఎఫెక్ట్ చేస్తే ఈ రెవెన్యూ చేయదు కదా. ఈ రెవెన్యూ ఎందుకు చేసింది చెప్పండి. నాకు సినిమానే ఒకటి సంక్రాంతి రిలీజ్ అయింది, ఈ రెవెన్యూ చేయలా, నెగిటివ్ టాక్. నేనేం అనట్లేదు. ఐఎమ్ సేయింగ్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఎనీమోర్. ఒక సినిమాని చంపేయాలన్నా, ఒక సినిమాని నిలబెట్టాలన్నా జనమే. యూఎస్ కలెక్షన్స్ ఎందుకు ఎఫెక్ట్ అని అది కూడా చెప్పాను. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఉండింది సినిమా, మనం తీసిన సినిమా ఒక రకంగా ఉండింది. ప్రిపేర్ చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక జానర్ ఆఫ్ సినిమా తీసినప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని ఏం లేదు కదా. అన్ని ఏరియాస్లో ఒక్కొక్కరు ఆడియన్స్ రీచ్ అవ్వాలని లేదు కదా. ఇప్పుడు 10-12 ఏరియాలు అమ్ముతాం మనం అన్నీ కలిపి. 10 ఏరియాలో 11 ఏరియాలో రీచ్ అయిన ఒక ఏరియా రీచ్ అవ్వలేదు, దానికి ఏముంది. ఇట్ డజంట్ మీన్ సినిమా వర్క్ అవ్వలేదని కాదు కదా. ప్రూవ్ చేయమనండి, సింపుల్. ఇప్పుడు నా సినిమా ఫేక్ కలెక్షన్, ముందు సినిమాలన్నీ జెన్యూన్ అని ఎలా తెలిసిందో ఇది ఎలానే ఫేక్ చేయని ప్రూవ్ చేయమని అనుకోండి. నేను దాంట్లో ఏం చెప్పాను, ప్రొడ్యూసర్ ఇచ్చేది నమ్మద్దని చెప్పాను కదా. అవును, అందుకే ప్రూవ్ చేయి ఫేక్ అని అంటున్నా. నమ్మద్దు. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆడియన్స్ సినిమా చూసారా, నా బయర్కి డబ్బులు వచ్చినా లేదా అని. మీరు నమ్మారా లేదా అని మాత్రం నాకు ఏమన్నా మారుతుందా చెప్పు. మమ్మల్ని ఏం హర్ట్ చేయలే, మమ్మల్ని హర్ట్ చేయలేదు, సినిమాని ఏం డ్యామేజ్ చేయలేదు అని చెప్పడానికే ప్రెస్ మీట్.